మాలల సింహగర్జనకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని రేంజర్ల రాజేష్ పిలుపు. హుస్నాబాద్ నియోజకవర్గ కోహెడ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో షాన్ రేంజర్ల రాజేష్ మాల మహానాడు నాయకులతో నియోజకవర్గ కన్వీనర్ ఆర్ కిశోర్ ఆధ్వర్యంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మాలలు ఐక్యం కావలసిన అవసరం ఉన్నదని అన్నారు. మాలలు ఎవరికి వ్యతిరేకం కాదని, దళిత గిరిజన బహుజనుల పైన జరిగిన దాడులకు వ్యతిరేకంగా ముందుండి పోరాటం చేసిన చరిత్ర మాలలదని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పునర్పరిశీలన చేయాలని దళితుల ఐక్యత కోసం డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జనకు మాలలు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పిల్లాపాపలతో ఇంటికి తాళం వేసి బయలుదేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం మాలలపై జరుగుతున్న అనేక కేంద్ర ప్రభుత్వ కుట్రాలకు వ్యతిరేకంగా జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ మాలల మహాపాదయాత్ర భద్రాచలం నుండి చేపట్టి 16 జిల్లాలు 1000 కిలోమీటర్లు 38 రోజులు 35 నియోజకవర్గాలలో పూర్తి చేసుకుని డిసెంబర్ 1వ తారీఖున మాలల సింహగర్జన సభకు చేరుకుంటుంది. కావున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలంతా పెద్ద ఎత్తున 10 లక్షల మందికి మించి హాజరయ్యి మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా తన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు మరాఠీ మణిదీప్, జాతీయ మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు తలారి నరసయ్య, జాల శ్రీనివాస్, బోలుమల్ల ఎల్లయ్య, మైల తిరుపతి, బందెల రాజమౌళి, బిట్ల సాగర్ మరాఠీ శ్రీనివాస్, రీరటి కనకయ్య, గుమ్మడి సాయి శ్రీరామ్, బిట్ల స్వామి, మేకల శ్రీకాంత్, మామిడి స్వామి, బిట్ల సంపత్ కుమార్, సుంకేమండయ్య తదితర మాల కుల బాంధవులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు సిద్దిపేట జిల్లా కోయడ మండలంలో శ్రీరాములపల్లెలో మరి అన్న రేంజర్ల రాజేష్ గారు మాలల హక్కుల పోరాట ఉద్యమ కిరటం, మాలల చైతన్యం కోసం, మాలల హక్కుల కాపాడుకోవడం కోసం, అనునిత్యం సమాజ శ్రేయస్సు కోసం, ఒక మాలల కోసమే కాదు దగాపడ్డ జాతుల వైపున అంబేద్కర్ గారి ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని హక్కులను కాపాడుకునే అటువంటి కార్యక్రమంలో ముందు వరుసలో నిలిచినందుకు అన్నగారికి వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల డిసెంబర్ 1వ తారీఖున చెలో హైదరాబాద్ జిమ్ఖానా గ్రౌండ్ లో మాలల సింహగర్జన సభను విజయవంతం చేయడం కోసం మాలలు, మాల అనుబంధ కులాలన్నీ కూడా పిల్ల పాపలతో ఇంటికి తాళాలు వేసి స్వచ్ఛందంగా బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి మాలల హక్కుల కోసం మొదలయ్యేటువంటి ప్రయత్నంలో భాగంగా మీ వంతు పాత్ర భవిష్యత్తులో ఉండడం కోసమే ఆ సభకు విచ్చేసి మరి ప్రౌడ్గా ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా తెలియజేసుకుంటూ ఉద్యమ జై భీములు తెలియజేస్తా ఉన్నాం. జై మాల, వర్ధిల్లాలి మాలల ఐక్యత. డిసెంబర్ 1వ తేదీన మాలల సింహగర్జన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరుగుతుంది. మాలలందరూ కూడా భారత రాజ్యాంగం యొక్క రక్షణలో బాధ్యులై బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా కొనసాగాలని, జరగబోతున్నటువంటి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మనం అందరం నిలబడాలని చెప్పేసి మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని నా మాల రక్త బంధువులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై భీమ్, జై మాల.